నమస్తే V3 న్యూస్కి స్వాగతం. వెల్కమ్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూసినట్టయితే ఈరోజు దాదాపు అన్ని ప్రధాన దినపత్రికల్లోనూ పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా ఎన్నికైన విషయాన్ని అన్ని ప్రకటించాయి. స్పీకర్గా తొలి సమావేశం నిర్వహించిన విషయాన్ని అన్ని ప్రధాన పత్రికలు ప్రచురించాయి. ముందుగా ఈనాడు చూసినట్టయితే హుందాగా నడిపిస్తా, సభ గౌరవాన్ని ఔన్నత్యాన్ని పెంపొందిస్తా, రాజకీయాలుండవు, అర్థవంతమైన చర్చలకు పెద్దపీట, సభాపతి పదవి దక్కడం అదృష్టం, సీఎం అన్ని విధాలా ఆలోచించి అవకాశం ఇచ్చారు, ప్రజా సమస్యలు రైతుల అంశాలపై ఎక్కువ చర్చ జరగాల్సి ఉంది, ఈనాడు ఇంటర్వ్యూలో తెలంగాణ నూతన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అంటూ మొదటి వార్తగా ఈనాడు ఇవ్వడం జరిగింది. మరో వార్తగా జయహో భారత్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ను కైవసం, ఇప్పటికే టెస్ట్ సిరీస్ను గెలిచిన ఇండియా మరోసారి వన్డే సిరీస్ను కూడా గెలిచి చరిత్ర సృష్టించింది అనే విషయాన్ని ఈ వార్త సారాంశంగా ఇవ్వడం జరిగింది. మరో వార్తగా శుక్రవారం తెరాసలో చేరిన అనంతరం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా సిఎల్పి సారథి బట్టి విక్రమార్క అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఎంపిక చేసిన రాహుల్ గాంధీ కలిసి వచ్చిన అనుభవం, సామాజిక సమీకరణాలు, ఉత్తమ్ సారథ్యంలోనే లోక్సభ ఎన్నికలకంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మార్చి మొదటి వారంలో లోక్సభ ఎన్నికల ప్రకటన, లోక్సభతో పాటు ఏపీ సహా 4 అసెంబ్లీలకు, జమ్మూ కాశ్మీర్ విధానసభకు నిర్వహించే అవకాశం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. గ్యాస్ సిలిండర్ విస్ఫోటం అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. 5గురికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషయం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఈనాడులో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ తరం అంటూ కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఎవరికుంటుంది, యువతకే, సమస్యలను పరిష్కారం చూపే సత్తా ఎవరి సొంతం, యువత సొంతం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. సృజనాత్మకకు సంబంధించిన అంశాన్ని ఇందులో ప్రస్తావించడం జరిగింది. మరొక వార్తగా ఈనాడులో చదివించే వాతావరణం విజయ సోపానం అంటూ పరీక్షల సమయంలో విద్యార్థులకు అండగా నిలవాలి, తల్లిదండ్రులది కీలక పాత్ర అంటున్న నిపుణులు అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఈనాడు ఇవ్వడం జరిగింది. ఇవి ఈనాడులో మొదటి పేజీలో ప్రధానంగా వచ్చిన వార్తలను చూసినట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో మొదటి వార్తగా బట్టికే సిఎల్పి కిరీటం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. విక్రమార్కుడికే పట్టం కట్టిన అధిష్టానం, కలిసొచ్చిన రాజకీయ సామాజిక సమీకరణాలు, 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో నమ్మకాన్ని నిలబెట్టుకుంటా బట్టి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా సాక్షిలో పోచారం ఏకగ్రీవం, తెలంగాణ 2వ శాసనసభాపతిగా శ్రీనివాసరెడ్డి ఎన్నిక అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. పేలిన సిలిండర్, ఇంటి యజమాని సహా రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి మృతి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. సిలిండర్ పేలి ధ్వంసమైన మొదటి అంతస్తు భవనకు సంబంధించిన ఫొటోస్ను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లోని కుషాయిగూడలో ఈ ఘటన జరిగింది. 29న రీజనల్ డిపిఆర్కు ఆమోదం అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా రైతుకు నీరు ఇవ్వడమే ముఖ్యం, అంతకు మించిన ప్రాధాన్యత మరొకటి లేదు అంటూ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించిన విషయాన్ని ఇవ్వడం జరిగింది. మరోవైపు ప్రధాని మోడీకి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. టాప్ 50లో నిలవడమే లక్ష్యం, సంస్కరణల జోరు కొనసాగిస్తాం, నియంత్రణలు తొలగిస్తాం, మన ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ సంస్థల విశ్వాసం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. స్కూల్స్కు సంబంధించిన ఒక ప్రత్యేక కథనాన్ని సాక్షి ప్రచురించింది. బడి సమస్యల ఒడి, పాఠశాలల్లో సదుపాయాలు అంతంతే, 42.8% స్కూళ్లలో తాగునీటి కటకటే, 89% పాఠశాలల్లో కంప్యూటర్ లేవు అంటూ ప్రత్యేక కథనాన్ని సాక్షి ప్రచురించింది. ఇవి ఈరోజు సాక్షిలో మొదటి పేజీలో వచ్చిన వార్తలు. మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో మొదటి వార్తగా సిఎల్పి నేతగా బట్టి విక్రమార్క ఎంపిక చేసిన రాహుల్ గాంధీ, కుటుంబ పెద్దల సభను నడపండి అంటూ పోచారంకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. పోచారం నిజంగా లక్ష్మీపుత్రుడే, రైతు అభివృద్ధిలో ఎనలోని పాత్ర, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు, స్పీకర్గా శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక, అధికార విపక్షాలను 2 కళ్ళుగా చూడాలి కాంగ్రెస్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా యాగం తర్వాత యాగం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మంత్రివర్గ విస్తరణపై ఆశావాహుల నమ్మకం, ఫిబ్రవరి మొదటి వారంలోనే ముహూర్తం, లోక్సభ ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరిస్తే మరీ జాప్యం అవుతుందని టీఆర్ఎస్లో చర్చ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరోవైపు లోక్సభ ఎన్నికలకు మార్చి తొలి వారంలో షెడ్యూల్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. వరాలు రెడీ అంటూ కేంద్ర ప్రభుత్వ వరాలకు సంబంధించిన వార్తను కూడా ఇవ్వడం జరిగింది. హెక్టారుకు 15,000 ఇచ్చే అవకాశం,
రైతు బంధు పథకం కూడా ప్రకటించే అవకాశం ఉందంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఆదాయ పన్ను పరిమితి రెట్టింపు, ఓబీసీల వర్గీకరణ కసరత్తు మొదలు, 60 రోజుల్లోగా చేయగల పనుల గుర్తింపు, కోడ్లోగానే వరాల వర్షానికి ఏర్పాట్లు, రాయితీలన్నీ నగదు బదిలీగా మార్పు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక పొలిటికల్ ఇంట్రెస్టింగ్ న్యూస్, నేడే మమత మెగా షో అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. కోల్కతాలో బీజేపీ వ్యతిరేక పార్టీల సమైక్య బల ప్రదర్శన, చంద్రబాబు, అఖిలేష్, పవార్ సహా 20 పార్టీల నాయకులు హాజరు, సభకు రాహుల్, సోనియా, మాయా దూరం, బదులుగా సీనియర్ల రాక, రాబోమన్న నవీన్, కేసీఆర్, జగన్ నవీన్, జగన్కు అందని ఆహ్వానం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్త క్రికెట్ న్యూస్, కోహ్లీ సేన కొత్త చరిత్ర, 2-1తో వన్డే సిరీస్ కైవసం, ఆస్ట్రేలియాలో తొలి ద్వైపాక్షిక సిరీస్ సొంతం. అంటే 2 సిరీస్ను సొంతం చేసుకున్న ఘనత టీమిండియాకు లభించింది. అటు టెస్టును సిరీస్ను, ఇటు వన్డే సిరీస్ను రెండింటిని కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. మరోవైపు ఆంధ్రజ్యోతిలోనే కర్ణాటకలో మళ్ళీ క్యాంపు రాజకీయం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని, ఇవి వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని చూసినట్టయితే, ఈ వార్తలను విశ్లేషించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే, మన రుచులు. త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు విశ్లేషించడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు, తెలంగాణ వికాస వేదిక అధ్యక్షులు, రంగారెడ్డిలో ఉన్నారు. నమస్తే సార్. ఈరోజు అంటే ప్రధానంగా అన్ని దినపత్రికల్లోనూ చూసుకున్నట్టయితే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన సభను నడిపించారు. అంటే తెలంగాణకు 2వ స్పీకర్గా ఎన్నికయ్యారు. ప్రస్తుతము అంటే మొదటి స్పీకర్ మధుసూదనాచారి తను ఓడిపోవడంతో రెండోసారి స్పీకర్పై చాలామంది విముఖత వ్యక్తం చేశారు. అంటే స్పీకర్ పదవిలో ఉంటే ఓడిపోతాం అనే ఒక భావంతో చాలామంది వ్యతిరేకించారు. కానీ ఇంకా కేసీఆర్ నచ్చజెప్పడంతో శ్రీనివాసరెడ్డి గారు ఎన్నికయ్యారు సభలో. అంటే స్పీకర్ పాత్ర గొప్పది ఎప్పుడైనా కానీ, ఎందుకంటే అధికార ప్రతిపక్షాలకు సంబంధించిన అంశాన్ని అంటే సమన్వయంతో వ్యవహరించాల్సిన బాధ్యత స్పీకర్ది. అలాంటి స్థానంలో శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు. అంటే స్థూలంగా శ్రీనివాసరెడ్డి గారి మీద మీ అభిప్రాయం? చూడండి, శ్రీనివాసరెడ్డి గారికి రాజకీయ అనుభవం చాలా ఉంది. శ్రీనివాసరెడ్డి గారు ఒక గౌరవప్రదమైన వ్యక్తి. నేను ప్రత్యక్షంగా చూసినప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేశాను. చాలా గౌరవప్రదమైన వ్యక్తి. ఆ పదవికి శ్రీనివాసరెడ్డి గారు మంచి యోగ్యుడని నేను భావిస్తున్నాను. అయితే ఈ స్పీకర్ పదవి అనేది రాజ్యాంగ స్ఫూర్తికి పనిచేసేది ఈ పదవి. అదే మాదిరిగా రాజకీయాలకు అతీతంగా ఉండే పదవి. ఇతను ఇంజనీరింగ్ పట్టభద్రుడు మరియు విశేషమైన ఇప్పుడున్న శాసనసభ్యులలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి, ఓపిక సహనము ఉన్న వ్యక్తి. ఆ పదవికి ఓపిక సహనం కూడా చాలా అవసరము. అలాంటిది ఇతనిలో ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి శ్రీనివాసరెడ్డి గారిలో. అదే మాదిరిగా శ్రీనివాసరెడ్డి గారు ఎలాంటి అహం లేని వ్యక్తి. నేను ఒక సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావించాలనుకుంటే ప్రస్తావిస్తాను. ఒకసారి నేను మినిస్టర్ క్వార్టర్స్లో కారు బయటపెట్టి లోపలికి వెళ్తున్న సందర్భంలో నేను వేరే మినిస్టర్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్తున్నాను. నేను ఒక మిత్రుడు వెళ్తున్నప్పుడు శ్రీనివాసరెడ్డి గారు కిటికీల నుండి మమ్మల్ని చూశారు. చూసి వారి గన్మెన్ని పంపించి వాళ్ళని పట్టుకరా అని చెప్పాడు. మేము వెళ్ళే వాళ్ళం వెనక్కి వచ్చి వీరితోటి ఒక 10 నిమిషాలు కాఫీ తాగుకుంటూ 10 నిమిషాలు మాట్లాడాం. అంటే దీన్ని బట్టి మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే శ్రీనివాసరెడ్డి గారికి ఎలాంటి అహం లేదు. ఏ పదవిలో ఉన్నా కూడా ఆ పదవికి గౌరవం తెప్పించే వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు. అంటే గవర్నర్ కానీ
స్పీకర్ కానీ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అవన్నీ మనకు ఈ అసెంబ్లీలో కనిపిస్తాయని మనం అనుకుందాం. ఇంకా మరో వార్త తీసుకున్నట్టయితే సిఎల్పి నేతగా బట్టి విక్రమార్క ఎంపికయ్యారు. అంటే ఎన్నికలు జరిగి దాదాపు నెల 15 రోజులు కావాల్సింది. 19 మంది వాళ్ళ శాసనసభ్యులు ఎన్నికయ్యారు. సిఎల్పి నేత విషయంలో అంటే చాలా సంఘర్షణ జరిగినట్టు కనిపిస్తుంది. ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో చివరికి అటు ఇటుపోయి మళ్ళీ ఢిల్లీ కోర్టులో వెళ్ళింది. ఆ తదనంతరం బట్టి విక్రమార్కకు నిన్న ఫైనల్ చేశారు. దీన్ని బట్టి కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందని మనం అనుకోవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు మాత్రమే మన రాష్ట్రాలన్నిటివి డెవలప్ కావడానికి అవకాశం ఉంది. దీన్ని బట్టి ఈరోజు కాంగ్రెస్ సిఎల్పి నేతను ప్రకటించడానికి నిర్ణయం అనేది ఢిల్లీలో జరుగుతుంది. ఢిల్లీలో ఉన్న ఇక్కడున్న ప్రస్తుత పరిస్థితులు అనేది ఢిల్లీ రాజకీయ నాయకులకు ఏ విధంగా తెలుసు అనేది నేను ఈ విధంగా ప్రశ్నిస్తున్నాను. ఇక్కడున్న పరిస్థితులు అనేటివి వాళ్ళకు స్పష్టంగా తెలియవు. అదే మాదిరిగా ఇక్కడ ఎవరైతే పైరవీకారులు ఉంటారో వాళ్ళు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ నేను ప్రస్తావించేది ఏంటంటే ఒక సామాజిక వ్యవస్థలో ఉన్న వ్యక్తికి ఈ పదవిని కట్టబెట్టడం అనేది ఇది శుభసూచకము. మరియు బట్టి విక్రమార్క గారు కూడా ఒక మంచి జెంటిల్మ్యాన్. ఈ విధంగా సభ కూడా ఒక సజావుగా సాగుతుంది. అదే మాదిరిగా ఎలాంటి రాజకీయాలకు సభలో ఉండకుండా, సభలో రాజకీయాలు అనేది జరగకుండా అర్థవంతమైన చర్చలతో మరియు ప్రజలకు మరియు రాష్ట్రానికి ఉపయోగపడే చర్చలతో ఈ సభ కొనసాగించడానికి బట్టి విక్రమార్క గారు సహకరిస్తారు. అదే మాదిరిగా బట్టి విక్రమార్క గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఈ విధంగా వారికి సిఎల్పి నేతగా ఇవ్వడం అనేది సరైనదని నేను భావిస్తున్నాను. అంటే బట్టి విక్రమార్క సమర్థత విషయంలో కానీ, అనుభవ విషయంలో కానీ, అతని వ్యక్తిత్వ విషయంలో కానీ ఎలాంటి అనుమానాలకు తావలేదు. ఎందుకంటే అతను డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు, విప్గా పనిచేశారు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. కానీ అంటే ఆ ఎంపిక విషయంలో అంటే ఇంత గందరగోళంతో పడింది కాంగ్రెస్ అనేది సమస్య. ఆ విషయం ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ మంది బట్టి విక్రమార్కనే కోరుకున్నారు. అది ఇక్కడే ప్రకటించి ఉంటే వాళ్ళకు కొంచెం గౌరవం పెరిగేది కదా అనేది సమస్య. అది కరెక్టే. ఇక్కడున్న నాయకులు, ఇక్కడున్న పరిస్థితులు, ఇక్కడున్న సరి అయిన వ్యక్తిని ఎన్నుకోవడం ఇదే సరైనది. కానీ ఢిల్లీ నుండి ఇది రావడం అనేది సరి అయిన పద్ధతి కాదు. ఈరోజు ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ వచ్చినా కూడా ఎన్నోసార్లు మనం ఇది గతంలో కూడా మనం చూసాం. ఎన్నో ముఖ్యమంత్రులను మార్చడం అనేది అక్కడి నుండి మాత్రమే వచ్చినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. అయితే ఈ విధంగా ఇది సరి అయిన పద్ధతి కాదు. ఇక్కడున్న వాళ్ళు మాత్రమే ఎన్నుకోవడం, సిఎల్పి నేతను ఎన్నుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి ఒక విలువల అనేది కలిగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడి వాళ్ళని నాయకుల్ని ఎన్నుకోవడం అనేది సరి అయిన పద్ధతి. ఎక్కడైనా కూడా మనం చూస్తున్నాం. ఈరోజు ఎక్కడైనా కూడా చూసేది ఏంటంటే ప్రజాస్వామ్య పద్ధతిలో అక్కడున్న సభ్యులు మాత్రమే నాయకుల్ని ఎన్నుకోవడం అనేది ఒక సంప్రదాయం. అయితే అంటే మనం దీనికి ముఖ్యంగా ఆలోచించినట్టయితే కేసీఆర్ మీద మూడు సార్లు పోటీ చేసి కేసీఆర్ను ఓడించినంత పనిచేసిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి వెళ్తూ కాంగ్రెస్లో నాయకత్వం సమిస్తుంది, కాంగ్రెస్కు భవిష్యత్తు లేదు అంటూ వెళ్ళిపోయారు. అంటే ఈ పరిణామాలు అన్నీ కూడా దానికి దారితీశాయని చెప్పొచ్చాను. అవునండి. ఈరోజు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారే కేసీఆర్కు అందరు అనుకున్నది ఏంటంటే పూర్తి బద్ధ విరోధి అని మనం ఇన్ని రోజులు అనుకున్నాం. ఈరోజు ప్రజల యొక్క తీర్పును బట్టి ప్రతాప్ రెడ్డి గారు కూడా ఏ విధంగా ఆలోచించారంటే ఈ రాష్ట్రము బాగుపడాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది. అవన్నీ ఆయన విశ్లేషించి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వస్తేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చెందించుకోవడానికి కూడా అలాంటి అందరి నాయకులలో
అభివృద్ధి గురించే వాళ్ళు ముందుకు పోవాలని నేను అనుకుంటున్నాను. వాళ్ళ సొంత అభివృద్ధి కాకుండా ప్రజల యొక్క అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి గురించి కాంక్షించే వాళ్ళే సరైన నాయకులని నేను భావిస్తున్నాను. అంటే ఒంటేరు ప్రతాప్ రెడ్డి వెళ్ళడం అనేది సరే, పార్టీ ఆయన ఇష్టం, మారిండు, అది సమస్య కాదు. అంటే కాంగ్రెస్ నాయకత్వ లోపం ఏమైనా ఉందేమో అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికైన శాసనసభ్యులు కూడా పార్టీలో ఉంటారో లేరో అని ఒక తెలియని గందరగోళ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళంటే కరెక్ట్గా అంటే చెప్పుకోలేకపోతారు, మా పార్టీ సభ్యులు మాతోటే ఉంటారని చెప్పుకోలేని పరిస్థితి. సిఎల్పి ఎంపికలు కూడా కొంత అసంతృప్తి, అంటే సామాజిక వర్గాల పరంగా చూసిన రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఆశించారు. ఈ డిస్ప్యూట్ వల్ల ఈ సిఎల్పిలో కూడా ఏమన్నా విభేదాలు వచ్చే అవకాశం ఉంటుందేమో అనేది ఇక్కడ కాంగ్రెస్ను వేధిస్తున్న ప్రశ్న. అంటే చూడండి, మీరు కాంగ్రెస్ నాయకత్వంలో లోపమే అనకుండా ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క విజయం అని కూడా ఇక్కడ మనం అనుకోవచ్చు. అక్కడ కూడా లోపం అనేది, నాయకత్వంలో లోపం అనేది స్పష్టంగా మనకు మొన్న జరిగిన ఎలక్షన్లో మనం చూసినట్టయితే స్పష్టంగా కనిపిస్తుంది. లాస్ట్ నామినేషన్ వరకు కూడా, ఆ రోజు వరకు కూడా వాళ్ళు అభ్యర్థులకు ఒక క్లారిటీ లేకుండా, అభ్యర్థులు ఎంపిక అనేది క్లారిటీ లేకుండా ఉండ అనేది మనము స్పష్టంగా మనం చూస్తున్నాం. నాయకత్వ లోపమే అది. అదే మాదిరిగా ఢిల్లీ నుంచి రావాలి, ఢిల్లీ నుంచి వచ్చిన సూచనల మేరకే వీళ్ళు నడుచుకుంటారు. ఒక సొంతంగా వాళ్ళకు నాయకత్వం అనేది లేదనేది ఇక్కడ మనం స్పష్టంగా గమనిస్తున్నాం. అంటే అదే ఇప్పుడు సిఎల్పిలో కూడా ఏమైనా లుకలుకలు ప్రారంభం అవుతాయా అనేది ఒక ప్రశ్నగా వేస్తుంది. ఎందుకంటే చాలామంది ఆశించారు సిఎల్పి లీడర్ని. ఇప్పుడు సిఎల్పి లీడర్గా బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిపి పార్టీని, సిఎల్పిని అందరినీ సమన్వయపరచాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళిద్దరే సిఎల్పి లీడర్ కోసం పోటీ పడ్డారు. అంటే సమన్వయం ఎలా కుదురుతుంది అనేది ఇక్కడ ప్రధాన సమస్య. అది కాంగ్రెస్లో మొదటి నుండి ఉన్న ఆచారం ఏది, ఒక సమన్వయంతో పార్టీ అనేది నడిచేది లేదు. అందరూ ప్రతి ఒక్కరు నాయకులే. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు నాయకులు. ప్రతి ఒక్కరు ఈరోజు ఒకవేళ మెజారిటీ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రికి కూడా ఇదే జరుగుతుండే. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ లేదు అనేది మనం ఈ విధంగా మనం అనడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఈరోజు దాదాపు అన్ని ప్రధాన దినపత్రికల్లో చూసినట్టయితే మార్చి మొదటి వారంలో లోక్సభకు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మే లోపల షెడ్యూల్ కంప్లీట్ కావాలి, కానీ మార్చిలో అయితేనే ఒక 1.5 month వరకు ఆ షెడ్యూల్ దేశవ్యాప్తంగా ఎన్నికలు కాబట్టి ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇంకా తేరుకోకుండా అసలు పార్లమెంటుకు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు అనేది ఇక్కడ ప్రధాన సమస్య. కేసీఆర్ చెప్పినట్టుగా 16కు 16 వాళ్ళకు అప్పగించే అవకాశం ఉందా, వీళ్ళు ఏమన్నా పోటీ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు వాళ్ళ మధ్యనే, కాంగ్రెస్ నాయకుల మధ్యనే సమన్వయం అనేది లోపించింది. కాబట్టి ఇంకా నా ఆలోచన ప్రకారం మాత్రము ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ నాయకులలో ఒక సమన్వయము, ఒక పట్టుదల ఉండి పోరాడదాము, వాళ్ళ స్వప్రయోజనాల గురించి కాకుండా పోరాడదాము, పార్టీని డెవలప్ చేద్దాము అనుకున్నప్పుడు మాత్రమే రేపు ఎలక్షన్లలో కొంచెం పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరగడానికన్నా కనీసం అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఎన్నికల్లో గెలుపోవటంలో సహజం. అంటే కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఓటమి పాలైనాక 15 సంవత్సరాల తర్వాత కూడా అధికారంలోకి వచ్చింది. కానీ కనీసం ప్రజల పక్షాలు నిలబడి పోరాడగలగాలి కదా. ప్రతిపక్షం అంటేనే ప్రజల పక్షాన ఉండాలి. ఆ పాత్రను మన దగ్గర నిర్వహిస్తున్నట్టు ఎక్కడా కనిపించట్లేదు. అదే సమస్య అవుతుంది ఇక్కడ. అది కరెక్టేనండి. ఈరోజు కొన్ని సమస్యల మీద, ఇప్పుడు కొన్ని అభివృద్ధి పనులు చేస్తున్నప్పుడు దాంట్లో అడ్డుపులు వేయడానికే పనిచేస్తుంది, కానీ అభివృద్ధి పనులని స్వాగతించడం అనేది ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్ వాళ్ళు స్వాగతించాలి, మంచిని మంచి అనాలి, చెడుని చెడు అన్నప్పుడు మాత్రమే ప్రజలు ఈరోజు రాజకీయంగా చాలా ఉత్తేజం పొంది అవేర్నెస్ అనేది ఎక్కువైపోయింది. కాబట్టి ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు ప్రజలు. కాబట్టి వీళ్ళు, ఈ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా కూడా ప్రజల యొక్క అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధిని ఉన్నప్పుడు మాత్రమే, అదే మాదిరిగా నాయకుడు అనేవాడు ఒక ఫేర్గా ఉండే వ్యక్తి, అందరినీ పోయినప్పుడు మాత్రమే
అతనే ఒక పోటీలో లేకుండా అందరిని కలుపుకొని పోయినప్పుడు మాత్రమే నాయకుడు అనేవాడు సక్సెస్ అవుతాడు. కాబట్టి ఈ రకమైన కాంగ్రెస్లో వచ్చినప్పుడు మాత్రమే కాంగ్రెస్ అనేది సక్సెస్ అవుతుందని నేను భావిస్తాను. అంటే పోరాట స్ఫూర్తి తగ్గిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే దీనంగా, అంటే 294 సీట్లు ఉన్నప్పుడు కేవలం 26 సీట్లతో, అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా కూడా జనార్దన్ రెడ్డి, పి జనార్దన్ రెడ్డి సిఎల్పి లీడర్గా అసలు ప్రభుత్వాన్ని 3 చెరువుల నీళ్ళు దాపించి పనులు చేయించాడు. అంటే అంత పోరాట ప్రతిభ కనబరిచిన కాంగ్రెస్ పార్టీ నేడు చూస్తే 19 అంటే తక్కువ సంఖ్య ఏం కాదు, అది మంచి నెంబరే, అంటే ప్రతిపక్ష హోదా గల నెంబరే. అంటే ఈ విషయంలో వీళ్ళు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారేమో అనిపిస్తుంది కదా ఆ పోరాటం దాంట్లో. కాదండి, ఈ రోజున్న మనం చెప్పడం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. కానీ ఈ రోజున్న పిసిసి ప్రెసిడెంట్ అతను ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక అఫీషియల్, ఒక పైలట్ నుండి వచ్చిన వ్యక్తి, రాజకీయాలు తెలిసిన వ్యక్తి కాడు. కాబట్టి సరి అయిన రాజకీయ నాయకుడు అనేది ఇప్పటికైనా కూడా యూత్ నుంచి సరి అయిన నాయకుడిని బయటికి తీసుకురావాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వృద్ధ నాయకులే వాళ్ళే పోటీ పడుతుండ్రు, ఒకరి మీద ఒకరు పోటీ పడుతుండ్రు. ఒక కొత్త రక్తాన్ని తీసుకొచ్చినప్పుడు మాత్రమే కాంగ్రెస్ అనేది ఇక్కడ ఉనికి అనేది పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా సరే ప్రజా సమస్యల మీద పోరాడి ప్రజలకు దగ్గరైతే ప్రజలు ఆటోమేటిక్గా గెలిపించుకుంటారు. అది కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పని, ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళ బాధ్యత అది, మీకు ఓటేసి అధికారం ఇచ్చినప్పుడు. అయితే మనం ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తీసుకున్నట్టయితే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. ఇది మార్చ్, అంటే ఇంకా నెక్స్ట్ మంత్ అంతా పిల్లలంతా ఎగ్జామ్ ఫీవర్లోనే ఉంటారు. మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ వరకు ఎగ్జామ్ ఫీవర్లోనే ఉంటారు. ఎగ్జామ్స్, మీరు ఒక విద్యావేత్తగా, మీరు ఒక లెక్చరర్గా, అంటే పిల్లలు ఎలా అంటే ఈనాడులో ఒక ఆసక్తికరమైన వార్తను ఇవ్వడం జరిగింది. చదివించే వాతావరణం విజయ సోపానం, పరీక్షా సమయంలో విద్యార్థులకు అండగా నిలవాలి, తల్లిదండ్రులది కీలక బాధ్యత అంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులది ఈ సమయంలో కీలక బాధ్యత అంటున్నారు. ఇప్పుడున్న తల్లిదండ్రులు ఎంతవరకు బాధ్యతను నిర్వహిస్తున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే పేరెంట్స్ నుంచి ఎట్లుండాలి సపోర్టు, టీచర్స్ నుంచి ఎలా ఉండాలంటారు? చూడండి, ఈరోజున్న విద్యా సంస్థలు ఏ విధంగా ఉన్నాయంటే, పిల్లోడిని ఉదయము 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూర్చోబెట్టి వాళ్ళకి ఎలాంటి విశ్రాంతి లేకుండా ఈ విధంగా నడుస్తుంది. ఇది మాత్రము సరి అయిన పద్ధతి కాదని నేను భావిస్తున్నాను. అదే మాదిరిగా పిల్లలు పరీక్షల సమయంలో వాళ్ళు పోతున్నప్పుడు చదివించాలనేది కాకుండా వాళ్ళకు సరి అయిన విశ్రాంతి కూడా అవసరం. కనీసం 6 గంటల నిద్ర అనేది ఉండాలి. అదే మాదిరిగా వ్యాయామం అనేది ఉండాలి, యోగా అనేది ఉండాలి. అదే మాదిరిగా మెడిటేషన్ అనేది చాలా పనిచేస్తుంది. దీంతో ఏమవుతుందంటే పిల్లలకు ఒక యాక్టివ్నెస్ అనేది పెరుగుతుంది. చదివినది సరిగ్గా వాళ్ళు అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఇక్కడ చెప్పదలిసింది ఏంటంటే, ఈ పరీక్షల సమయంలో కేబుల్ నెట్వర్క్ని ఆపేయడం చాలా మంచిది. అదే మాదిరిగా కొన్ని వినోదాల కార్యక్రమాలకు పిల్లల్ని తీసుకెళ్లకుండా వారికి సరి అయిన విశ్రాంతి ఇచ్చి, సరి అయిన యోగా, మెడిటేషన్ వీటితోటి వాళ్ళని ఒక మంచి అంటే వాళ్ళు పూర్తిగా అలసిపోకుండా, అదే మాదిరిగా విషయాన్ని సరిగ్గా గ్రహించలేకపోతే చదివి కూడా లాభం లేదు. విషయం అనేది పరిపూర్ణంగా గ్రహించినప్పుడు మాత్రమే వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్లో వాళ్ళు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకు సరి అయిన విశ్రాంతి అవసరము, సరి అయిన యోగా అవసరము, సరి అయిన ఫుడ్ కూడా చాలా అవసరం. ఇక్కడ గమనించాల్సింది మంచి ఫుడ్ కూడా, మంచి ఆహారాన్ని ఇవన్నీ ఇచ్చినప్పుడు మాత్రమే పిల్లోడు ఆరోగ్యకరంగా ఉంటాడు. ఒకవేళ ఏదైనా జబ్బు చేసినప్పుడు పిల్లవాడిని తీసుకెళ్ళి ఎంబడే డాక్టర్ గురించి ఇమ్మీడియట్గా వాళ్ళని ఒక ట్రీట్మెంట్ ఇప్పించి ఎగ్జామ్స్కు సమాయత్తం కావడానికి. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఎగ్జామ్స్ అనేది మార్చిలో వస్తాయి, దానికి వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవుతారు? అది ఇప్పుడున్న కార్పొరేట్ కల్చర్లో మార్కులే లక్ష్యం, పిల్లలకైనా పేరెంట్స్కైనా
కాలేజీలకైనా స్కూళ్ళకైనా. అంటే మనం చదువుకునే రోజుల్లో అయితే స్కూల్ గది ఇంతున్నా గ్రౌండ్ పెద్దగా ఉండేది, గది ఒకటి ఉన్నా సరే ప్లే గ్రౌండ్ ఉండేది. ఇప్పుడు గదులు ఎక్కువైనాయి, ప్లే గ్రౌండ్ తక్కువైంది. అంటే కార్పొరేట్ కల్చర్లో అంటే ఆడుకునే వెంటిలేషన్ తక్కువైంది, కానీ గదులు మాత్రం పెరిగాయి. మన కాలంలో గదులు 1-2 ఉన్నా ప్లే గ్రౌండ్ పెద్దగా. అది ఆ సిచ్యువేషన్ నుంచి రూమ్లో బంధించే స్థాయికి వచ్చారు పిల్లలు. పొద్దున వెళ్తే నైట్ వరకు, రాగానే మళ్ళీ ట్యూషన్ అని మళ్ళీ యాక్టివిటీస్. వాళ్ళకు ఆడుకోవడానికి అసలు సమయమే లేదు. అంటే మానసికంగా వాళ్ళు ఎదుగుదల ఎలా ఉంటుందనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. అవునండి, ఈరోజు ముఖ్యంగా ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాతనే ఇంకా గతంలో మనము కొన్ని మిషన్ స్కూల్స్ అని చూసాం. మనం మిషన్ స్కూల్స్ హైదరాబాద్లో ఉన్నాయి, వాటి పేర్లు ప్రస్తావించడం సరైనది కాదు. వాటిలో పిల్లలు పరిపూర్ణంగా వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ వచ్చి ఐఐటి ఫౌండేషన్ అని ఈ రకంగా తీసుకొచ్చి పిల్లలకు పట్టించడమే అనేది జరుగుతుంది, కానీ విషయ పరిజ్ఞానం అనేది లేదు. ఇంకొకటి చూసినట్టయితే ఈరోజు కార్పొరేట్ కాలేజీలో నారాయణ చూడండి, చైతన్య చూడండి, ఇంకా మిగతా వాటిని చూడండి, చెప్పేవాడికి ఇంగ్లీషులో సరి అయిన ఒక పరిజ్ఞానం అనేది లేకుండా పోతుంది. పిల్లలకు కూడా రేపు ఇంజనీరింగ్ చదివిన పిల్లలు కూడా వాళ్ళ యొక్క బేస్ అనేది ఇంగ్లీష్లో సరి అయిన కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల వాళ్ళు రేపు ఇంజనీరింగ్ అయినాక కూడా వాళ్ళు ఒట్టిగా అంటే ఉద్యోగం లేకుండా వాళ్ళు ఇంటర్వ్యూస్ని సరిగా ఫేస్ చేయలేకపోవడం అనేది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఈ కార్పొరేట్ వ్యవస్థ పూర్తిగా విద్య అనేది పూర్తిగా ప్రక్షాళన చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన చర్య. ఇంతకు పూర్వమే కొంతవరకు జరిగిందని నేను భావిస్తున్నాను. ఇప్పటికైనా కూడా ఈ గురుకులాలు వచ్చినాయి, మోడల్ స్కూల్స్ వచ్చినాయి, వీటి ద్వారా కొంతవరకు అనేది ఇంప్రూవ్ అయింది. ఇంకా పూర్తిగా తీసుకోవాలనేది నేను భావిస్తున్నాను. నిజం చెప్పాలంటే అసలు ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళు అంటే క్వాలిఫైడ్ వాళ్ళని ఏం తీసుకురావాలి, ఇంటర్ డిగ్రీ కాదు. అసలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఖచ్చితంగా టీటీసీ, బీఈడి, తర్వాత ఈ మధ్య టెట్, తర్వాత మళ్ళీ ఎగ్జామ్, అంటే ఎంతో ఓడపోత తర్వాత వాళ్ళని టీచర్లుగా సెలెక్ట్ చేస్తారు. అంటే అంత పకడ్బందీగా చేసిన వ్యవస్థలో స్టూడెంట్స్ రావట్లేదు. కార్పొరేట్ స్కూళ్ళలో వాళ్ళు ఇంటర్ చదువుతారో తెలియదు, 10th చదువుతారో తెలియదు, డిగ్రీ చదువుతారో తెలియదు, తక్కువ శాలరీకి వచ్చేవాళ్ళు. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వాలు కూడా కార్పొరేట్ వైపు ప్రోత్సహించి పిల్లల్ని అంటే సృజనాత్మక వైపు లేకుండా చేస్తున్నారనేది ఇక్కడ ప్రధాన సమస్య ఉంది కదా. అవునండి, ఈరోజు ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా చూసినట్టయితే కార్పొరేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో చూసినట్టయితే ఇంగ్లీష్ మీడియం ఉంటుందని. ఇంగ్లీష్ మీడియంనే మా పిల్లలు చదివించాలనేది ఒక ఆలోచన. ఈరోజు మీరు చూడండి, జూనియర్ కాలేజీలలో దాదాపుగా 50 to 60% ఇంగ్లీష్ మీడియమే అయినాయి, తెలుగు మీడియం తీసేసింది. దాంతో ఏంటంటే ఈసారి అడ్మిషన్స్ కూడా చాలా పెరిగినాయి. అడ్మిషన్స్ పెరగడం అనేది ఒక శుభ సూచకము. దీంతో ఏమవుతుందంటే అక్కడ ఉన్న టీచర్లకు కానీ, లెక్చరర్స్ కానీ, గవర్నమెంట్ దాంట్లో ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాలలో ఉన్న కానీ వాళ్ళకు సరి అయిన నాలెడ్జ్ ఉంది. ఇక్కడ దేంట్లో అక్కర్రానుడే వచ్చి ఈరోజు 5,000, 6,000కు ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేస్తున్నారు. కాబట్టి సరి అయిన స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియం లేకపోవడం కూడా ఒక క్రీమీ అనే స్టూడెంట్స్ అనేది గవర్నమెంట్ కాలేజీలలో, గవర్నమెంట్ స్కూళ్ళల్లోకి రాకపోతున్నారు. ఈ విధంగా ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల కొంచెం ఇంప్రూవ్ అయిందని నేను భావిస్తున్నాను. అదే అంటే ముఖ్యంగా ఏంటంటే పిల్లల మార్కులు టార్గెట్గా కాకుండా మానసిక వికాసం, వాళ్ళ యొక్క సృజనాత్మక దీనివైపు దృష్టి సారించాలి సార్. పేరెంట్స్ కూడా సీరియల్స్, టీవీస్ మీరు చెప్పినట్టు కేబుల్ చూడకుండా వాళ్ళకి అంటే ఏం అవసరమో పిల్లలకు దాన్ని దృష్టి సారించాల్సిన అవసరం తల్లిదండ్రులపై కూడా ఉంది. నమస్తే సార్, ఈరోజు మీరు మా వీక్లీ న్యూస్కి వచ్చినందుకు. ఇది ఈరోజు వీక్లీ న్యూస్ పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.